ఇటీవల పీపీఏ ఎక్స్పర్ట్స్ సిడబ్ల్యూసి వీళ్ళందరూ కూడా ఒక 3 రోజులు వర్క్ షాప్ పెట్టారు. ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ 2 times ఇక్కడికి వచ్చారు. డీ వాటరింగ్ గానీ, అప్రోచ్ రోడ్ నిర్మాణం గానీ, వర్కింగ్ ప్లాట్ఫామ్స్ అన్ని పనులని మొదలు పెట్టాం. మళ్ళీ దీన్ని స్పీడప్ చేస్తున్నాం. ఈ స్పీడప్ చేసే కార్యక్రమంలో మీరు చూస్తే కొత్తగా డయాఫామ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ 2 కూడా ప్యానల్ గా చేయొచ్చని కూడా ఇండికేషన్ ఇస్తున్నారు. దాన్ని కూడా ఫాలో అప్ చేస్తున్నాం. ఇంకో పక్క దెబ్బతిన్న డయాఫామ్ వాల్ స్థానంలో కొత్త డయాఫామ్ వాల్ ఇప్పుడే మీరు చూశారు. అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. కొత్త డయాఫామ్ వాల్ ఎక్విప్మెంట్ అంతా కూడా వస్తుంది, మెషిన్స్ అవన్నీ. ఇది జనవరి 2వ తారీఖున ప్రారంభం అవుతుంది, వర్క్ స్టార్ట్ అవుతుంది. 2026 మార్చి నాటికి డయాఫామ్ వాల్ అన్నారు, కానీ నేను చాలా స్పష్టంగా చెప్పింది 2025 డిసెంబర్కే డయాఫామ్ వాల్ పూర్తి కావాలని. ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1 డిసెంబర్ 10న పనులు మొదలవుతాయి. 26 ఫిబ్రవరిలో పూర్తి చేస్తా ఉన్నారు. అవసరమైతే ప్రీపోన్ చేయమంటున్నాం. ఈసీఆర్ గ్యాప్ 2 పనులు మొదలైనాయి. 27 డిసెంబర్ అంటున్నారు, కుదరదు, ఇంకా ముందే చేయాలన్నా. కనీసం 26 మే, జూన్, జూలై లోపల చేస్తే మనకు ఒక సీజన్ కలిసి వస్తుంది. నీళ్లు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రాడ్యువల్ గా పెట్టాల్సి వస్తుంది. కనీసం 26 నుంచి వాటర్ ని బిల్డప్ చేయడానికి మనకు టైం అంతా కూడా 26 మీరు చూస్తే ఇక్కడ అక్టోబర్ వరకు ఉధృతంగా ఫ్లో ఉంటుంది, తర్వాత తగ్గుతుంది. కాబట్టి అంత లోపల చేయగలిగితే నీళ్లు ఇంపౌండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చా, వర్కౌట్ చేస్తున్నారు. అదే సమయంలో కుడి కాలువ కనెక్టివిటీ ఇవి 1.5 year లో కంప్లీట్ చేయమంటున్నారు. ఇప్పటి నుంచి 1.5 year లో ఈ పూర్తి అయిపోవాలి. అదే మరి ఎడమ కాలువ కనెక్టివిటీ కూడా 1.5 year లో పూర్తి కావాలి. అప్రోచ్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 26 జూన్ లోపల పూర్తి అవ్వాలి. స్పిల్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 27 అంటున్నారు, అంతకంటే ముందే పూర్తి కావాలి. 27 జూలై అన్నారు, దానికంటే ముందే కంప్లీట్ చేయమంటున్నాం. పైలట్ ఛానల్ పనులు కూడా 27 మే అన్నారు, ముందుగా చేయమంటున్నాం. మేము శాసనసభ వేదికగా ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నాం. నీ అయ్య జాగీరా తెలంగాణ, నీ అయ్య జాగీరా కొడంగల్, భూమి ఇయ్యా, నా సొంత భూమి నేను ఇయ్యా అంటే జైల్లో పెట్టేందుకు ఎవరు నువ్వు? నియంతవా, రారాజువా, చక్రవర్తివా? ఏమనుకుంటున్నావు నీకు నువ్వు? ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక శాసనసభ. ఆ శాసనసభలో చర్చ పెట్టమంటే దమ్ము లేక పారిపోయిన దద్దమ్మ రేవంత్ రెడ్డి. అందుకే నేను అంటా ఉన్నా, నువ్వు ఏ ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా ఆ రైతుల తరపున కొట్లాడుతూనే ఉంటాం. ఈరోజు ఒక రూపంలో వచ్చినాం, రేపు ఇంకో రూపంలో వస్తాం. తప్పకుండా నేను ఎండగడతాం. మొన్న ఇక్కడికి మేము నీ అదానితో నీ దోస్తీని ఎండగడుతూ టీ-షర్ట్లు వేసుకొని వస్తే శాసనసభలో అడుగు పెట్టనీయలేదు. ఇవాళ లగచర్లలో జరిగిన దాని మీద చర్చ పెడదాం రండి. ఈ అర్ధరాత్రి అరాచకాలు ఏంది? ఎందుకు ఆ గిరిజన ఆడబిడ్డలను దౌర్జన్యం చేసి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నావు? మగవాళ్ళను జైలుకు పంపినావు, ఆడబిడ్డలనేమో ఇంటింటికి పోయి హింసిస్తున్నావు, బెదిరిస్తున్నావు అని అడిగితే సమాధానం చెప్పే సత్తాలేని సన్నాసి ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోయే ప్రయత్నం చేసింది. ఎంత అప్రజాస్వామికంగా అంటే, తమ భూములు తాము ఇవ్వము అంటే వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిని 3rd degree టార్చర్ కూడా పోలీస్ కస్టడీలో గురి చేసినారు. అక్కడ ఉండే ఎస్పీ గారికి వీడియో కాల్ చేసి వాళ్ళని కొడుతుంటే ఆయన అక్కడ తిరుపతి రెడ్డి గారు, ఎస్పీ గారు చూసి ఆనందించేలాగా కరెంటు షాకులు పెట్టి 3rd degree టార్చర్ చేసి వాళ్ళని హింస పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎంత నికృష్టమైన ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి